నీకు మంచి పెండ్లి సంబంధం చూసినానమ్మా. అబ్బాయి చాలా మంచోడు. ఇంకో నెలలోనే నీ పెండ్లి. కానీ నాన్న నేను ఒక అబ్బాయిని ప్రేమించానని చెప్పాను కదా. అబ్బాయి చాలా మంచోడు నాన్న, నన్ను బాగా చూసుకుంటాడు. అంటే నేను చూసినోడు మంచోడు కాదా? అది కాదు నాన్న, మీరు ఒకసారి అబ్బాయిని చూస్తే మీకు ఖచ్చితంగా నచ్చుతాడు. ప్లీజ్ నాన్న ఒకసారి ఆలోచించండి. సరే పిలిపించమ్మా, మాట్లాడదాం. సార్ పిలిచారంట? మా అమ్మాయి నీ గురించి చెప్పింది. ఏం చేస్తుంటావు నువ్వు? జాబ్ చేస్తుంటాను సార్. గవర్నమెంటా ప్రైవేటా? ప్రైవేట్. ప్రైవేటా? సరే నీ కులం ఏంటి? నాన్న నువ్వు ఆగు. ప్రైవేట్ జాబ్ అంట, ఉంటుందో పోతుందో తెలీదు. పైగా లో క్లాస్ వాడంట. నేను చూసిన వానికంటే వీడి దేంట్లో గొప్ప చెప్పు, అప్పుడు ఇచ్చి పెళ్లి చేస్తా. అసలు మీ పేరెంట్స్ ప్రాబ్లం ఏంటి సార్? జాబ్ లేకపోతే జాబ్ లేదు అంటారు. పోనీ కష్టపడి జాబ్ తెచ్చుకుంటే మాకు గవర్నమెంట్ జాబే కావాలంటారు. పోనీ కష్టపడి గవర్నమెంట్ జాబే తెచ్చుకుంటే అప్పుడైనా ఒప్పుకుంటారా? నీది కులం తక్కువ అంటారు. ఎలా సార్? అయితే ఏంట్రా, 20 ఏళ్ళు అల్లారు ముద్దుగా పెంచిన అమ్మాయిని ఏమీ లేని నీలాంటి వానికి ఇచ్చి పెళ్లి చేసి గొంతు కోయమంటావా? సార్ 22 ఏళ్ళు పెంచిన అమ్మాయి గురించి మీరు ఇంతగా ఆలోచిస్తే 60 ఏళ్ళు కలిసి ఉండాలి సార్ నాతో. నేనెంత ఆలోచించుంటాను, తనెంత ఆలోచించుంటుంది. తను ఆలోచించింది కాబట్టే తన నాన్నలా చూసుకునేవాడు, తనని అర్థం చేసుకునేవాడు, తన మనసుకు నచ్చిన వాడైతే బాగుంటుందనే కదా సార్ నన్ను ప్రేమించింది. మీ అమ్మాయిని మీ అంత రిచ్గా అయితే చూసుకోలేను సార్. నా దగ్గర అంత డబ్బులు కూడా లేవు. కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు సంపాదిస్తాను. ఒక్కటి మాత్రం నిజం సార్, తన కష్టం వస్తే ధైర్యం చెప్పే తండ్రిని అవుతా, బాధ వస్తే ఓదార్చే తల్లిని అవుతా, ఎప్పుడు తన సంతోషాన్ని కోరుకునే తన భర్తనవుతా. కట్నం కోసం ఏదించే ఈ రోజుల్లో కట్టుకోబోయే అమ్మాయి తల్లిదండ్రులుగా చూసుకుంటారంటే అంతకు మించి ఏం కావాలి మాకు? జాగ్రత్తగా మా అమ్మాయిని చూసుకో.